నమస్తే, వెల్కమ్ టు టీవీ5. నేను సృజన. మనం రెగ్యులర్ గా సినిమాలు చూస్తుంటాం. అయితే కొన్ని సినిమాలే మనపై చాలా బలమైన ఇంపాక్ట్ వేస్తుంటాయి. అలాంటి చిత్రమే అరి. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా ప్రధాన పాత్రల్లో జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకొచ్చి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. మరి ఈ సందర్భంగా అలీ మూవీ సక్సెస్ విశేషాలను మనతో పంచుకోవడానికి డైరెక్టర్ జయశంకర్ గారు అలాగే హీరో వినోద్ వర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో మూవీ అయితే మంచి కాంటెంట్ ఉంది అండ్ అలాగే మంచి టాక్ కూడా, హిట్ టాక్ కూడా వస్తుంది అన్ని థియేటర్స్ లో కూడా ఆడియన్స్ నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫీలింగ్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అక్సెప్టెన్స్ ఉంటుంది అని. సో ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఆడియన్స్ వర్ పజల్డ్, ఏంటిది ఇలా వెళ్తుంది అన్నట్టు. బట్ ఆ జస్టిఫికేషన్ వాళ్ళకి సెకండ్ హాఫ్లో దొరికింది. అండ్ నేను కానీ జయ కానీ అనుకున్నాం సెకండ్ హాఫ్ విల్ రియల్లీ గివ్ అ స్ట్రాంగ్ స్టాండ్ టు ద ఫిల్మ్ అని. ఆ నమ్మకం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదండి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ పార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రోలింగ్ క్రెడిట్స్ అప్పుడు నేను చెప్పాను, మామూలుగా మనం రోలింగ్ క్రెడిట్స్ అంటే గ్రాంటెడ్గా తీసుకొని థియేటర్ బయట చేస్తూ ఉంటాం అనమాట. బట్ నేను జే ఒక చిన్న డిస్కషన్, రోలింగ్ క్రెడిట్స్లో కూడా మనం ఆడియన్స్ని హోల్డ్ చేయాలి అని ఒక థాట్ ఉండింది మాకు. వీ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్ అవుట్. బట్ ఎస్టర్డే నేను సప్తగిరి థియేటర్లో చూస్తూ ఉంటే వెరీ ఆడియన్స్ అనుకుంటున్నా, దట్ వాజ్ మై ఫస్ట్ టైం, నేను జే రోలింగ్ క్రెడిట్స్లో వెళ్ళిపోతారా ఉంటారా అనుకుంటే ఇలా మూమెంట్ ఇచ్చి దే స్టాప్. దెన్ ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. మనం అనుకునింది ఓకే, ఇట్స్ వర్కింగ్ ఆన్ ఇట్ అనేది. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ అండి. వర్కౌట్ అయిందని ఒక హ్యాపీ. సో మీకు ఇంత మంచి మూవీ తీసాక చాలా మంది మూవీ చూసారు, మంచి అప్లాజ్ వస్తుంది. సో అలాగే మనకి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారి గురించి, ఆయన కూడా మూవీ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇంకా ఎలాంటి మీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి పెద్ద పెద్ద వాళ్ళ నుంచి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే మేము అంటే రిలీజ్ ముందు చాలా ప్రివ్యూస్ చేసామండి. రైల్వే కిషన్ రెడ్డి గారికి వేసాము. యాక్చువల్లీ కిషన్ రెడ్డి గారు కూడా మూవీ చాలా బాగుందన్నారు. అలా కొంతమంది చిన్నజీఆర్ స్వామి గారికి, అంటే ఇది కొంచెం ఏంటంటే ఫిలాసఫికల్ ఫిలిం కాబట్టి అలాంటి పర్సన్స్, ఇస్కాన్ ప్రెసిడెంట్కి వేసాము. సో వాళ్ళకి సినిమా నచ్చింది. సో ఇలా మనకు సొసైటీలో ఎవరైతే వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనము మూవీ చూపెట్టడం జరిగింది. దే ఆర్ ఆల్ అప్రిషియేటెడ్ వెరీ వెల్. ఎండమూరి వీరేంద్రనాథ్ ముఖ్యంగా, ఎందుకంటే నేను ఆయన రచనలు చదువుతూ నాకు రచన అంటే ఇంట్రెస్ట్ కలిగింది అన్నట్టు. సో నేను ఎట్టి పరిస్థితుల్లో ఈయన మూవీ చూపెట్టాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే జస్ట్ నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది ఆయన బుక్స్ చదివిన తర్వాత. సో ఆయనకు మూవీ చూపెట్టాలని ఆయన ఫాలోఅప్ చేసి ఆయనకు షో చేసామన్నట్టు. ఆయన ఇచ్చిన ఒక అంటే మామూలుగా ఏదైతే మెచ్చుకున్నారో అదనేది లైఫ్లో మర్చిపోలేని విషయం. ఎందుకంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే మెచ్చుకుంటామో ఆయనే ఇవ్వడము, తర్వాత వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, సో ఇంకా సో మెనీ గురూస్, యాక్చువల్లీ సద్గురూస్ అనేది మన చాలా మంది అప్రిషియేట్ చేశారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అశ్విని దత్ గారు కూడా హీ అప్రిషియేటెడ్ యాక్చువల్లీ, అశ్విని దత్ గారు ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ. యా. అండ్ మూవీ రన్ టైం కూడా 2 hours ఉంది. సో దానివల్ల ఎక్కడ లాగ్ లేకుండా కరెక్ట్ క్లియర్ కట్స్గా ఉన్నాయి షార్ట్స్ కూడా అని చెప్పి ఆడియన్స్ చెప్తూ ఉన్నారు. సో రన్ టైం గురించి ఏం చెప్తారు మీరు? అంత పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేశారు, ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్కి? అంటే యాక్చువల్లీ ఎడిటింగ్ రూమ్లో ఉండేది. ఎడిటింగ్ రూమ్లో యాక్చువల్లీ మేము బాగా అంటే జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చాలా పెట్టుకునే వాళ్ళము. అంటే ఈ సినిమాని ఇంతే రన్ టైంలో ఇస్తేనే అంటే ఆడియన్ అనేవాడు కొంచెం వాడికి బ్రెయిన్కి బడ్డెన్ ఉండదు. అంటే ఆడిటోరియంలో మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే రన్ టైం తక్కువ ఉండాలి. సో దాని వల్ల దానికి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేసాము. అంటే ఇట్స్ వాంటలీ తీసుకున్న డిసిషన్. అంటే 120 minutes అంటే 2 hours వరకు 60 ఫస్ట్ అవర్ 60 minutes, సెకండ్ అవర్ 60 minutes మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాము తక్కువ టైంలో అనేది. అంటే ఈ క్రెడిట్ యాక్చువల్లీ జేకే వెళ్తుందండి. బికాస్ బీయింగ్ అ డైరెక్టర్ ఈజ్ నాట్ డైరెక్టర్ అయినా కూడా ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ అందరిది ఇన్పుట్స్ తీసుకొని అతనికి ఒక ప్రామినెంట్ మెంబర్స్ ఉంటారు, లైక్ యూనో క్యాస్ట్లో కానీ క్రూలో కానీ అందరితో అది ఆ సజెషన్స్ తీసుకుంటారు కదా, అది మనకి చాలా ఫ్రీనెస్ ఇస్తుంది. సో మనకి ఏమవుతుంది, వర్క్ చేసే ప్రాసెస్లోనే అది మనం ఓన్ చేసుకుంటాం. అంటే మనకి అడుగుతున్నారు అంటే ఆయన అడగాల్సిన నెసెసిటీ లేదు, ఎవరిని అడగాల్సిన నెసెసిటీ, ఇట్స్ హిస్ కాల్ బికాస్ హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. బట్ ఎట్ ఆయన అడుగుతారు, అడిగి తీసుకొని ప్రశాంతంగా వింటారు, అది విని అండ్ దాన్ని ఆయన ప్రాసెస్ చేసి తీసుకున్నాం. బికాస్ ఆఫ్ దట్ ఐ పర్సనలీ ఫీల్ ఆ రన్ టైంలో కానీ దాన్ని కూర్చొని పెట్టడం కానీ ఆ పజిల్స్ని వాళ్ళు ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఇట్స్ లైక్ థ్రోయింగ్ అవుట్ ద పజిల్స్, ఆ డాట్స్ని వేసేస్తున్నాం, అక్కడెక్కడ స్ప్రెడ్ చేసేస్తున్నారు. సెకండ్ హాఫ్లో దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. సో అది లాస్ట్ వరకు చూస్తే కానీ ఆ కనెక్టివిటీ అర్థం కాదు. ఇది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఇట్స్ నార్మల్గా అయితే ఒక సినిమా అంటే యూనో ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ అన్నట్టు స్టార్ట్, మిడ్, ఎండ్ అనేది ఉంటుంది. బట్ దిస్ ఇస్ అన్ ఆంథాలజీ, డిఫరెంట్ స్టోరీస్, సో డిఫరెంట్ డాట్స్ అది కనెక్ట్ చేయాలి. అది చేయడమే ఒక కాంప్లెక్స్ టాస్క్.
బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు జే, బికాజ్ ఆయన టీమ్ మెంబర్స్ని అందరినీ అడగడము, నైట్ నేను జే అయితే నైట్లో మాట్లాడేవాళ్ళం till 2 o'clock 3 o'clock వరకు మా సెషన్స్ సినిమా గురించి ఇలా చేద్దాము అలా చేద్దాము అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీబడి వేర్ వర్కింగ్ టువర్డ్స్ ద ప్రోడక్ట్ రాదర్ దెన్ సెల్ఫ్ కన్నా టువర్డ్స్ ద ప్రోడక్ట్ ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. బట్ ఆ స్పేస్ ఆ గ్రౌండ్ ఇచ్చింది తనే. సో హోల్ క్రెడిట్ యాక్చువల్లీ టీమ్ తోటి ఎక్కువ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరిగాయి, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంటర్లింక్ ఎలా అంటే దాన్ని మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉండాలి అంటే పెట్టినట్టు ఉండకూడదని జస్ట్ వీలాట అంటే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చాలా ఈయన అన్నట్టు ఓవర్ నైట్ ఫోన్లు కూడా ఛార్జింగ్ అయిపోయాయి యాక్చువల్లీ. సో అలా డిస్కనెక్ట్ అయ్యి అలా చాలా చేసాం యాక్చువల్లీ. ఇట్ ఇస్ పర్ఫెక్ట్ టీమ్ వర్క్ అండి. సో ఇంత కష్టపడ్డారు కాబట్టి అంత మంచి అవుట్పుట్ డెఫినెట్లీ అందరూ యాక్చువల్లీ సెకండ్ హాఫ్ చూసి క్లైమాక్స్ చూసి ముఖ్యంగా చాలా అప్రిషియేషన్ కాల్స్ వచ్చాయి నాకు యాక్చువల్లీ. అంటే రియల్లీ అంటే చాలా పీపుల్ నన్ను అప్రిషియేట్ చేశారంట. అంటే ఇంకా అంతకు మించి ఏముంటుంది యాక్చువల్లీ. సో యాక్చువల్లీ మన హార్డ్ వర్క్కి ఇంకా అంతకు మించి పే ఆఫ్ ఉంటుంది. యా సో క్లైమాక్స్ అంటే ముందు మీరే హైలైట్ అయ్యారు వినోద్ గారు చాలా. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా బాగున్నారు స్క్రీన్ లో కూడా. సో అసలు మీకు జయశంకర్ గారితో ఎప్పుడు పరిచయం, మీ స్టోరీ సిట్టింగ్స్ ఎలా జరిగాయి? మ్యామ్ జే యాక్చువల్లీ మేమిద్దరు స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇద్దరు సాఫ్ట్వేర్స్, షార్ట్ ఫిల్మ్ సాఫ్ట్వేర్ రైమింగ్ ఉంది అనుకుంటా. సో అతను అలా సేమ్ ఇంజనీరింగ్ చేశాడు, వచ్చాడు. నేను యూఎస్కి వెళ్ళాను, మాస్టర్స్ కంప్లీట్ చేశాను. అక్కడ జాబ్ ఉండింది, మంచి లుక్రేటివ్ జాబ్. బట్ వద్దు నాకు, ఐ వాజ్ నాట్ హ్యాపీ దేర్. అన్నీ ఉన్నా కానీ ఏదో మిస్ అవుతున్నాను. సో ఒక చిన్న క్వశ్చన్, నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఫ్రీమౌంట్ ట్రామ్లో వెళ్తున్నప్పుడు ఒకటి అనుకున్నా, నేనేంటి హూ ఎమ్ ఐ అనేది ఒక 1 week నన్నే ప్రశ్నించుకుంటున్నాను అనమాట. సో చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం అని చెప్పి నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పాను. వచ్చేసాను. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, షార్ట్ ఫిల్మ్స్లో స్టార్ట్ చేశాను. దేవుళ్ళకి పరిచయం అయ్యాడు నాకు జే అక్కడ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇదంతా జరిగింది? ఇదంతా ఒక 10 years అయింది. 10 years అయి ఉంటుంది. జేకి షార్ట్ ఫిల్మ్స్ ఏదో తీస్తే నేను జేకి మెసేజ్ పెట్టి బాగా చేశారు అంటే, ఆ టైంలో ఏంటంటే ప్యాషన్ వైపు ఎవరన్నా ఉంటే నేను మెసేజ్ చేసి జెన్యూన్గా షార్ట్ ఫిల్మ్ అంటే వాళ్ళు అంత అటెంప్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దాంట్లో ఏమి రెవెన్యూ జనరేట్ అవ్వదు, జస్ట్ దే ఆర్ పుట్టింగ్ దేర్ సోల్, వాళ్ళ సేవింగ్స్ పెట్టి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. సో వాళ్ళంతా కోరుకునేది అప్రిషియేషన్. ఆ అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జే కాల్ చేశాను. తను ఇంతకుముందు ఏదో ఒక మూవీ చేస్తుంటే బాగుంది అని. సో అక్కడ మా ఇద్దరు పరిచయం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఫేస్బుక్ మాకు ఫేస్బుక్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇద్దరు ఎక్కడ కలిసినా సినిమాలు అంటే చిన్నప్పుడు చూసిన సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుంది సినిమా ఎవల్యూషన్, ఎలా ఉంటుంది స్టోరీ టెల్లింగ్, ఎలా మారుతుంది, ఫార్మాట్స్ ఎలా మారుతాయి. సో మాదంతా ఈ చేంజెస్ వైపు ఎలా ఉంటుంది అనేది మా టాక్. యూజువల్గా వరల్డ్ సినిమాస్లో ఎలా ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం, మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము. సో ఎవ్రీ ఐడియా స్టార్ట్స్ లైక్ దట్. ఇన్ దట్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. లేదు బ్రో చేద్దాం బ్రో. సో ఇంకొక వ్యక్తి అలా తోడైనప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక చిన్న సపోర్ట్ లాగా దొరుకుతుంది అనమాట. సో మా ఇద్దరికి అలా కుదరడం లాగా సో వి ట్రావెల్. అండ్ మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఆ స్టోరీలో అండ్ మీ క్యారెక్టర్లో ఏది బాగా నచ్చింది? అంటే నాకు జే సచ్ అ పర్సన్ టు మీ. నాకు స్టోరీ అంత ఏం లేదు, ఓవర్ నైట్ కాల్ చేసి నువ్వు ఇది చెయ్యరా అంటే నేను అడగలేదు. అదే జస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో, ఆ పర్టికులర్ క్యారెక్టర్ కే మీరు వినోద్ గారిని తీసుకోవాలని మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ అంటే వినోద్ యాక్చువల్లీ చెప్పినాడు బ్రో అంటే వస్తాడు వితౌట్ క్వశ్చనింగ్. సో నాకు బేసికలీ అంటే మా ఇద్దరు మంచి ర్యాపో ఉంది యాక్చువల్లీ, అంటే వెరీ గుడ్ ర్యాపో. అంటే మేము చాలా డిస్కషన్ చేస్తాము, అన్నీ చేస్తుంటాము. బట్ నాకు ఒక థాట్ వచ్చింది, ఇలా నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటాను అంటే వచ్చాడు. యాక్చువల్లీ జస్ట్ బేసిక్ ఐడియా చెప్పాము, బట్ తర్వాత వినోద్ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇద్దరము చాలా డిస్కస్ చేస్తాం ఏదైనా. బట్ ఏంటంటే ఫస్ట్ ఐడియా బ్రో నన్ను బాగా నమ్ముతాడు. లైక్ పేపర్ బాయ్లో కూడా మనోడు బ్రదర్ రోల్ బ్రో ఒక రోల్ ఉంది అన్న వెంటనే వచ్చేసాడు. సో ఇప్పుడు దీంట్లో కూడా బ్రో వచ్చేసిన వెంటనే అసలు క్యారెక్టర్ ఏం అడగలేదు. అది లైక్ అది ప్రోగ్రెసివ్గా మేము చేసుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ మామూలుగా అయితే సారీ టు ఇంటరప్ట్, పల్లె మామూలుగా షార్ట్ ఫిల్మ్స్లో అయితే నేను మామూలుగా స్క్రిప్ట్ అడుగుతాను. అంటే అది నా పోర్ట్ఫోలియో కదా. సో అంటే ఆ స్టోరీని అబ్జార్బ్ చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకొని కొరియోగ్రఫీ చేసుకొని రేపు ఇలా వెళ్ళాలి, ఇంత ఉంటుంది నాకు ప్రాసెస్. బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, 1, 2, 3 people ఉంటారు బ్లైండ్. నువ్వు ఏం ఆలోచించక్కర్లేదు. దాంట్లో ఫస్ట్ వచ్చేది నాకు జే. సో అది చిన్న ఒక ఫ్యాంటసీ థాట్ లాగా అనమాట. 16లో మేము సరదాగా
కాఫీ షాప్లో కానీ ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా అనుకునేవాడు అనమాట. కమల్ హాసన్ గారికి ఒక బాలచంద్ర గారు, విజయ్ సేతుపతి గారికి ఒక కార్తిక్ సుబ్బారాజ్ గారు, ఒక రవితేజ సార్కి పూరి జగన్నాథ్ గారు లాగా నాకు నువ్వు అని చెప్పేవాడిని. ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యాంటసీ థాట్, యూనో ఊహించుకునే దాంట్లో తప్పేం లేదు, అండ్ ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత అన్నట్టు. లేదు యాక్చువల్లీ బాండ్ ఉంది మా మధ్యలో మంచి. సో దట్ వాస్ ద బాండ్, ఆ ఫన్నీ టోన్. సో వెన్ ఎవర్ హీ కాల్స్ మీ ఎనీ టైమ్, నువ్వు ఇది చెయ్యి, నీకు లేదు ఇంతే, నువ్వు అంటే ఇంతే, నువ్వు ఇక్కడే పడుకో అంటే అక్కడే పడుకుంటావు. పాపం చాలా చాలా ఉంది యాక్చువల్లీ. అంటే కొంచెం అంటే ఎప్పుడైనా అంటే నేను లాస్ట్ మినిట్ లో డైలాగ్స్ ఇస్తుంటాను నాకు. అది అంటే నాకు బేసికలీ నాకు అంటే నా వర్కింగ్ స్టైల్ నాకు అడాప్ట్ చేసుకునే వాళ్ళు నాకు ఇష్టం యాక్చువల్లీ. సో వినోద్ నాది మొదటి నుంచి షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి కూడా మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి నేను ఏదో లాస్ట్ మినిట్లో డైలాగ్ చేంజ్ చేస్తుంటా. మొత్తం షూట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు నచ్చలేదని మళ్ళీ రీటేక్లో డైలాగ్స్ అని చెప్పిస్తుంటాం. సో అలా సపోర్టింగ్గా నాకు మొదటి నుంచి ఉంటాడు. అండ్ దానికి తోడంటే మంచి పర్ఫార్మర్, యాక్చువల్లీ మంచి పర్ఫార్మర్. ఇప్పుడు మీరు చూస్తుంటే నేను అంటే లైక్ చాలా మనకు రివ్యూస్లో వినోద్ని హైలైట్ చేసి రాశారు. యాక్చువల్లీ వినోద్ పాత్ర బాగా చేశాడని. అంటే దట్ అంత ఈజీ కాదు యాక్చువల్లీ. అంటే నేను చూసింది లైక్ ఎందుకంటే ఇప్పుడు ముందేమో చాలా పెద్ద పర్ఫార్మర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మర్స్ ఉన్నారు. సో వాళ్ళ ముందు మరి మనోడేమో కొత్త, బట్ చాలా అంటే హార్డ్ వర్క్ మెంటల్గా చేసినట్టున్నాడు. బట్ ఫిజికల్గా నాకేం కనవలేదు కానీ యాక్చువల్లీ ఏదో అంటే మరి ఏం లేదు, బాగా చేశాడు. మానిటర్ ముందు కూడా నేను చూసి అంటే సెటిల్డ్గా అంటే వాళ్ళు పిచ్చి కలుస్తుంటారు, కంపోజ్డ్గా చేశాడు. అసలు ఆ క్యారెక్టర్ ఏంటని బయటపడకుండా అంటే చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. నేనే షాక్ అయ్యా. ట్విస్ట్ అనేది బాగా చేశాడు యాక్చువల్లీ. ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్లీ. యా. అండ్ ఎవ్రీ మూవీకి స్టోరీయే హీరో అంటారు, కానీ ఈ మూవీకి కూడా కాంటెంటే హీరో అయినప్పటికీ కూడా అరిషడ్ వర్గాలు అనే 6 క్యారెక్టర్స్ కూడా హీరోసే మీరు చెప్పిన స్టోరీలో. సో అవి 6 హీరోస్ అంటే ఒక హీరో అంటే కామన్, కానీ 6 మెంబర్స్ ని ఎలా సెలెక్ట్ చేశారు? వాళ్ళకి పర్ఫెక్ట్ గా అంత బాగా యాక్ట్ చేయగలిగారు ఆ క్వాలిటీలో వాళ్ళు ఇమిడిపోయి. అవునవును. యాక్చువల్లీ అది కాస్టింగ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ వేలోనే జరిగింది. అయితే ఫస్ట్ నేను అనుకున్నది సాయి కుమార్ గారు అనుకున్నాను. ఎందుకంటే సాయి కుమార్ గారు అంటే మీకు అర్షడ్ వర్గాల గురించి తెలుసు, 6 ఇన్నర్ ఎనిమీస్. వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ద ప్రైడ్. ఆయన ఏంటంటే మన అగ్ని క్యారెక్టర్, పోలీస్ స్టోరీ అవ్వచ్చు, ప్రస్థానము అంటే అగ్ని అనేది వెరీ రాడికల్ క్యారెక్టర్ కదా. నాకు అది బాగా ఇష్టం యాక్చువల్లీ ఆయన సినిమాలో. సో తర్వాత ప్రస్థానం ఒకటి. సో ఆయన ప్రైడ్ అన్న వెంటనే ఆ డైలాగ్స్ మనకు అది చూసిన వెంటనే అద్భుతంగా ఉంటుంది కదా. సో నాకు ఫస్ట్ ప్రైడ్ అన్న వెంటనే నాకు సాయి కుమార్ గారు ఇస్ మై ఫస్ట్ చాయిస్, ఆయన మెదడులో వచ్చాడు. తర్వాత అనసూయ గారిది అయితే ఇంట్రెస్టింగ్ జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు యాక్చువల్ అసూయకి వ్యతిరేక పదం అనసూయ అన్నట్టు. నేమ్స్ యాక్చువల్ అసూయ లేని అనసూయ. సో ఇంకా అంతకు మించిన పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉండదు ఆ పేరులోనే. బట్ షీ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మమ్మల్ని యాక్చువల్లీ చాలా ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ నోస్ దట్, బట్ ఆమెకు బయట లిస్ట్ అందరూ వేరే రకం కిండిల్ చేస్తారు కానీ ఆర్టిస్ట్ పరంగా అసలు అద్భుతమైన ఆర్టిస్ట్ ఆమె. సో అలా అసూయ అనేది అట్లా మేము తీసుకున్నాం. అసూయ లేని అనసూయ అని. లైక్ శుభలేఖ సుధాకర్ గారిది కూడా నాకు ద్రోహి సినిమా మీకు తెలుసు అనుకుంటా, కమల్ హాసన్ గారిది. సో దాంట్లో లైక్ రేపు చేసే ఒక సీన్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే దీంట్లో కూడా లైక్ ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, అంటే అటెంప్ట్ చేసేది. సో నాకు అక్కడ ఎక్స్ప్రెషన్ బాగా ఇష్టమైనది. సో శుభలేఖ సుధాకర్ గారిని అలా చూద్దాము గ్రీడీ క్యారెక్టర్కి, సో ఇందులో ఒక స్టోరీకి అలా ఉంటుంది కదా అని ఒకటి ఉండే అన్నట్టు. సో అలా బట్ సురభి ప్రభావతి గారు ఉంటారు. సో తను షీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మర్. నేను తను స్టేజ్ పైన చూసాను పర్ఫామ్ చేస్తున్నప్పుడు. సో సతీ సావిత్రి ప్లే చేస్తుంది దీంట్లో కూడా. ఆమె షీజ్ సతీ సావిత్రే, అంటే చనిపోయిన భర్త కోసం కావాలని చెప్పి టాస్కులు చేస్తూ ఉంటుంది. సో అలా ఆమె అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్స్ అని. అలా మనం అందరిది లైక్ తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ గారిది. సో ఆయన యాంగర్ ఆఫ్ కోర్స్ యాంగర్ కాబట్టి అడగొచ్చలేదో నాకు తెలియదు, కానీ రీసెంట్ గా శ్రీకాంత్ అయ్యంగార్ గురించి ఒక ఇష్యూ అయితే బాగా వైరల్ అవుతుంది. దాని వల్లే మూవీ కొంచెం డౌన్ అయింది అని నెగిటివ్ టాక్ వస్తుందని వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? అంటే యాక్చువల్లీ మూవీకి నెగిటివ్ టాక్ అయితే ఏం లేదు, బట్ పాజిటివ్ టాకే ఉంది. బట్ ఆయన వల్ల కొంచెం అందరూ భయపడుతున్నారు థియేటర్ రావాలంటే. అట్లా యాక్చువల్ కొంచెం ఇష్యూ జరుగుతుంది అక్కడ. బట్ యాక్చువల్లీ మూవీలో ఆయన వన్ ఆఫ్ ద పాత్ర అంతే. బట్ ఆయన బయట అన్నదానికి మా మూవీకి యాక్చువల్లీ ఎలాంటి సంబంధం ఉంటుంది? ఈజ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా. సో అది కొంచెం ఆయన ఏదో అన్నారు, బట్ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఆయన క్షమాపణ వీడియో కూడా పెట్టారు. యాక్చువల్లీ సినిమాకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేశారు అన్నట్టు. సో ఇంకా అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే, బట్ ఇంకా మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అది అంటే వాళ్ళ పర్సనల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది సినిమా పైన రిఫ్లెక్ట్ చేయడం అనేది కొద్దిగా తప్పు. బికాజ్ ఏదో ధర్నాలు చేసేయడము, లేదంటే నేను సప్తగిరి థియేటర్స్లో పోస్టర్స్ చేయడం ఇలా చేశారు కానీ, బట్ దానివల్ల ఎన్ని మంది వర్క్ చేసి ఉంటారు ఆ ఫిల్మ్స్. సో ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. దట్స్ ఒక పర్సన్ వల్ల ఇంత వందల మంది కష్టపడిన మూవీని ప్రాబ్లంలోకి నెట్టడం కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. పర్సనల్ ఒపీనియన్స్ ని
ప్రొఫెషనల్ వైపు రుద్దడం అనేది అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దట్టు అన్న వ్యాఖ్యలకి కానీ మూవీ కానీ అసలు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఆ మూవీకి సంబంధం లేదు, బట్ ఆయన మూవీలో ఉండడం వల్ల చేస్తున్నారు. బట్ దట్ ఈస్ అ సాడ్ థింగ్ యాక్చువల్లీ. మేము మొన్న నుంచి అదే మేము మాట్లాడుకుంటున్నాము. అది అది ఎందుకు లింక్ పెట్టారు అసలు అర్థం కాదు. అది ఎక్కడో ఏదో అయితే ఎక్కడో అయినట్టు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అందరూ నాకు వాట్సాప్ పంపిస్తున్నారు, నాకు జేక్ పంపిస్తున్నారు, చూడండి ఇలా జరుగుతుంది చూసినప్పుడు ఉంటుంది కదా. అవునవును, కొంచెం కొంచెం ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ పోస్టర్స్ చేంజ్ చేస్తూ ఉంటే ఎంత హార్డ్ వర్క్. బట్ యూనో దట్ బట్ ఎనీవే ఈ బ్యాగేజ్ తో రావాలని తెలిసిందే. దట్స్ హౌ ఇట్ వర్క్స్ హియర్. లైక్ ఓకే ఎక్కడో ఎఫెక్ట్ ఎక్కువ పడ్డట్టు పోయి మా సినిమా పడ్డది. అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అండ్ అరిషడ్ వర్గాలు అనేవి మైథాలజీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. అంటే వాటికి చాలా స్కోప్ ఉంది. సో ఎంత ఈవెన్ గా ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? అంటే ఎవ్రీ క్యారెక్టర్ కి కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఒక స్టోరీ ఉంది. సో ఆడియన్స్ ని అంత బాగా ఎలా కన్విన్స్ చేయగలిగారు మీరు? అంటే యాక్చువల్లీ అది దాని మీద అంటే అరిషడ్ వర్గాలు అని పదం ఆఫ్కోర్స్ అదే ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇంకా అదేనండి, దాని మీద చాలా వర్క్ చేసాం. నాకు మొదటి నుంచి ఏంటంటే దాని మీద ఒక స్టోరీ చెప్దామని అనుకున్నాను అన్నట్టు ఫ్రమ్ 2016 నుంచి. దాని మీద అలా బ్రెయిన్ కొంచెం ఆలోచించి దాన్ని ఎలా తీసుకురావాలి ఏంటి అనే దాని మీద అంటే అసలు ఆ టాపిక్ కూడా ఇప్పటి వరకు ఎవరు కనీసం టచ్ కూడా చేయలేదు. మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? దట్టు ఫస్ట్ టైం చెప్తున్నారు, ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి, ఏమైనా కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ బ్లేమ్ చేస్తారు. అవునవునవును. సో ఈ థాట్స్ అన్ని ఉన్నాయి మీకు? ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఈ మనోడు కూడా అంటాడు, బ్రో ఫస్ట్ టైం ఎత్తుకుంటున్నావు ఇలాంటి ప్రాజెక్టు, సో దాన్ని కొంచెం కేర్గా తీసుకుందామని మనోడు మొదటి నుంచి అన్నాడు. సో దాన్ని కన్విన్స్ చేసాం అనుకుంటున్నాం యాక్చువల్లీ. ఐ వుడ్ లైక్ టు జస్ట్ యాడ్ ఆన్ లిటిల్ బిట్ టు మై డైరెక్టర్. మేమిద్దరు ఇంజనీరింగ్ చదివాము, వీఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను. సో ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ దిస్ ఐటీ పీపుల్ ఒక మెంటాలిటీ వేరే ఉంటుంది అనమాట. నేను ఆ టైంలో జైన్ కలిసినప్పుడు షార్ట్ ఫిల్మ్ టైమ్స్లో చాలా స్పిరిచువల్ పర్సన్, బేసిక్లీ వెరీ స్పిరిచువల్. అండ్ నాకు అలా స్పిరిచువల్గా ఉంటే ఆడుగా చూసేవాళ్ళు, ఏంటి ఇంకా ఇతను ఏ కాలంలో ఉన్నాడు అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. బట్ తను అప్పటి నుంచి వెరీ స్పిరిచువల్. నాకు స్వామి గారుల గురించి చెప్పేవారు, లైక్ ఈ ఆశ్రమం గురించి, వాళ్ళు చేసే చారిటీ సర్వీసెస్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. నాకు తెలియదు. అండ్ యూనో ఒకే ఫ్రెటర్నిటీ పీపుల్, సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు, తను అది మాట్లాడుతుంటే ఎక్సైటింగ్ అనిపించేది. సో వెన్ హీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అప్పుడు వచ్చిన ఏదో జర్నీలో ఎక్కడో ఒక ఐడియా తట్టింది అనేది కాదు. ఇట్స్ ఆల్రెడీ దేర్ విత్ ఇన్ హిమ్. ఆ స్పిరిచువాలిటీ, ఆ డివైన్నెస్ అనేది అతని లోపల ఆల్రెడీ ఆ నమ్మకం, దేవుడిపై నమ్మకం ఉంది అతనికి. సో అది ఉండడం వల్ల ఈ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అ పర్సన్ హూ ఆల్రెడీ హ్యాస్ ఇట్ ఇన్ విల్ ఎగ్జిక్యూట్ బెటర్ అనేది నా ఒక చిన్న జడ్జ్మెంట్. దట్ ఈస్ వాట్ ఐ సెడ్, జై నువ్వు చెయ్యి, డెఫినెట్గా వర్క్ అన్నాడు. యాక్చువల్ ఒక్కొక్కరు ఇలా ఉంటుందంటే లేదు ఇది వర్కౌట్ అవుతుంది, ఇది మనకు అద్భుతమైన పేరు వస్తుందని స్టార్టింగే ఒక చిన్న పాయింట్ లాగా చెప్పినప్పుడే అన్నారు. యాక్చువల్లీ అక్కడ మాదాపూర్లో మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అన్నారు యాక్చువల్లీ. సో అలా మొదటి నుంచి ఉందండి నాకు, ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా. లైక్ చెప్పాలి ఒకటి అరిషడ్ వర్గాల గురించి అనేది ఉండే. సో అలా ఇంకా అది చెప్పడం జరిగింది. సో ఈ 6 క్వాలిటీస్ లో అంటే ఈ కలియుగంలో అయితే అవన్నీ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఎవరికైనా, కానీ అట్లీస్ట్ ట్రై చేయొచ్చు ఇది కంట్రోల్ చేసుకోవడం అని మీకు అనిపించిన క్వాలిటీ ఏమైనా ఉందా? అంటే ఎలా అంటే ఈ క్వాలిటీని కంట్రోల్ చేసుకోవచ్చు కొంచెం ఈజీగా అనిపించే క్యారెక్టర్ ఏమైనా? అంటే యాక్చువల్లీ అది అంటే వెరీ టఫ్ అండి, బై ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. లైక్ మీకు ఒకటిలాగా అనిపిస్తుంది, అట్లా మీకు ఒకటి నాకు ఒకటి అట్లా అనిపిస్తుంది కదా. బట్ ఎవ్రీథింగ్ అంటే యాంగర్ మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. యాంగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్ యాక్చువల్. అంటే మనకు జరుగుతున్న సంఘటనలు, వాటికి మనం రియాక్షన్స్ ఎలా ఇస్తాము దాని మీద ఉంటుంది. బట్ యాంగర్ అనేది మన సైడే ఉంటుంది అట్లా. అంటే మిగతా అన్ని మన సైడే మన లోపలనే ఉంటాయి. బట్ ఇది ఈజీ, బై మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకుంటే యాంగర్ తక్కువ అవుతుంది. బట్ మిగతా కంట్రోల్ చేసుకున్నది కొంచెం టఫ్ యాక్చువల్. 6 అర్షద్ వర్క్ అనేది ఒకసారి చెప్తే తెలియని కూడా తెలుసుకుంటారు కదా 6 అనేది క్వాలిటీస్. అదే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలలో 6 ఎలిమెంట్స్ లో కోపం అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అలా. లైక్ మిగతా అనేది ఇంకా అంటే కామం అంటే అందరు ఇంకోలా చూసుకోరు, బట్ యాక్చువల్ కామం అంటే కోరిక అన్నట్టు యాక్చువల్. అంటే ఇప్పుడు మనకి వాటర్ బాటిల్ కావాలనుకోవడం కూడా ఇది ఒక కోరిక అంతే. అది లైక్ అది నెరవేరకుంటే బేసికల్ అదే అన్నట్టు. మొన్న అహోబిలం స్వామి వారు కూడా చెప్పినట్టు అదే అన్నిటికీ రాజు యాక్చువల్లీ. సో ఇది ఒక్కటి జయిస్తే మిగతా అన్ని కంట్రోల్ వస్తాయి యాక్చువల్లీ. బట్ ఇది జయించడం అనేది చాలా టఫ్ యాక్చువల్లీ, జస్ట్ వెరీ టఫ్ అన్నట్టు. సో దాన్ని మనము ఇంకా అది హ్యూమన్ బీయింగ్స్ వెరీ టఫ్, బట్ యాంగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అట్లా దీని కోరిక నెరవేరుకుంటే నెరవేరితేనేమో మదం వస్తుంది, అంటే ప్రైడ్ వస్తుంది. వేరే వారికి నెరవేరితే జెలసీ వస్తుంది.
సో మనకు నెరవేరితే అంటే వేరే వాడికి కోపం కూడా వస్తుంది. సో ఇది కామం అనేది సబ్ ప్రోడక్ట్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో అది ఒక్కటి కంట్రోల్ చేసుకోవాలని నేనైతే రికమెండ్ చేస్తాను అందరికి యాక్చువల్లీ. అంటే కామౌంట్ ఇంకోలా చూసుకుంటాం, బట్ అది జస్ట్ ఫర్ ఎనీ డిజైర్ యాక్చువల్లీ అంతే. యా, ఇట్స్ ద కింగ్ ఆఫ్ ఆల్ ది ఎమోషన్స్. దాని కానీ నువ్వు కాంకర్ చేస్తే మిగతావన్నీ ఎరాడికేట్ చేయొచ్చు అనేది స్వామి గారు కూడా చెప్పారు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డెఫినేషన్. అండ్ మీరు ఒక మంచి సెటిల్డ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్ చేశారు. సో నేను అదేంటో బయటకు చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి. సో మీరు యాక్ట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి మీరు ఏమైనా స్పెసిఫిక్గా నేర్చుకున్నారా? లైక్ మంచి డివోషనల్ క్యారెక్టర్ చేశారు కదా, దాని నుంచి ఏమైనా ఒక నేర్చుకున్నారా? చేంజ్ అయితే బాగుంటుందని ఏమైనా అనిపించింది యాక్ట్ చేసేటప్పుడు? అంటే షూట్ తర్వాత మీలో మీకు చేంజెస్ ఆబ్వియస్లీ అండి. ఎంత ప్రతి ఎమోషన్ పైన అడుగుతున్న ఆపోజిట్ క్యారెక్టర్స్ ని అడుగుతున్నాను, వాళ్ళల్లో ఇలాంటి మార్పు రావాలి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ ద గేమ్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ దెమ్ సైకలాజికల్లీ. ఫస్ట్ నేను సైకలాజికల్ రెడీగా ఉండాలి కదా క్యారెక్టర్ కి. బట్ ఆ క్రెడిట్ గోస్ టు జే, బికాస్ ఇట్స్ మేము షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల చాలా టైట్ బడ్జెట్ స్కూల్ మాది. ప్రతి ఒక్కటి ఈరోజు మాకు షూటింగ్ అయిపోతే స్టార్ హోటల్లో లేకపోతే ఒక క్యాబ్ వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసే సీన్ కూడా ఉండదు. కింద పడుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే షూట్. అలా ఉన్నా కూడా ఆబ్వియస్లీ యూ డ్రైన్ డౌన్. కింద పడుకున్నాం మరి కింద పడుకున్నామంటే ఇన్ ద సెన్స్ ద షార్ట్ ఫిల్మ్ చేసే టైం, షార్ట్ ఫిల్మ్ చేసా టైం నాట్ టాకింగ్ అబౌట్ మన ఫీచర్. ఆ టైం షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో అలా ఉండేది. అండ్ వీ యూస్ టు డూ. సో వీ వర్ ట్రైన్డ్ ఇన్ దట్ స్కూల్. కొద్దిగా డ్రైన్ అవుట్ అయిపోతానే జే యూస్ టు ఇమిడియట్లీ మోటివేట్ అస్ ఎవ్రీవన్. టీమ్ వాళ్ళందరినీ మోటివేట్ చేసేది నెక్స్ట్ డే స్కూల్ కి. ఐ మీన్ టు ద షూట్ కి యూస్ టు డూ దట్. అంటే కొంచెం లిమిటెడ్ బడ్జెట్ లో చేసాం యాక్చువల్లీ, చాలా లిమిటెడ్ బడ్జెట్. అంటే ఈ సినిమా అయితే పర్టికులర్ గా లైక్ ఛాలెంజెస్ ఎక్కువైనాయి యాక్చువల్లీ. బాగా ఎవ్రీ స్టెప్ ఛాలెంజెస్. అంటే ఫేస్ చేశారు బేసిక్ గా. అంటే ఎవ్రీ స్టెప్ లో యాక్చువల్లీ ఈ సినిమా కొంచెం గట్టిగా నలిపింది యాక్చువల్లీ. ప్రాసెస్ గట్టిగా నలిపేసింది. అంటే నాకేమనిపించింది అంటే దీనికి ఒక్క స్టెప్ ముందుకేస్తే 10 స్టెప్లు వెనక్కి వెళ్ళేవాళ్ళం కదా బ్రో. యాక్చువల్లీ వెరీ టఫ్ అయింది యాక్చువల్లీ ప్రాసెస్. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అయింది అనేది. బట్ నేను మన ఒక స్వామీజీని అడిగినప్పుడు ఆయన చెప్పాడు యాక్చువల్లీ అట్లా ఇప్పుడు మీరు ఈ సినిమాలో కృష్ణుడి గురించి చెప్తున్నారు కదా, కొంచెం టఫ్ అవుతుంది లైక్ అంటారు అన్నట్టు, సంథింగ్ పురాణాల్లోనే ఉంది అన్నట్టు. అంటే కృష్ణుడితో పెట్టుకుంటే ఏంటంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎప్పుడైనా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. శివభక్తులకి ఏంటంటే ముందు శివుడు ఏంటంటే ఇచ్చి టెస్ట్ పెడతాడు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ టెస్ట్ పెట్టిస్తాడు. అలా కొంచెం టెస్ట్లు చాలా పెట్టాడు, మామూలు కాదు అసలు. అంటే వెరీ వెరీ టఫ్ అయింది యాక్చువల్లీ ప్రాసెస్. యా. అండ్ షూటింగ్ లొకేషన్స్ కూడా ఎక్కడెక్కడ చేశారు? అంటే చాలా వరకు ఇండోర్ లో చేసినట్టు అనిపించింది లైబ్రరీలో. సో ఎక్కడెక్కడ చేశారు షూటింగ్? యాక్చువల్లీ అది మీకు లైబ్రరీ అనిపిస్తుంది. యాక్చువల్లీ లైబ్రరీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, ద ఎమోషన్, ఇతను సైకలాజికల్ గేమ్ అదంతా లైబ్రరీలోనే ఉంటుంది. బట్ ఆ లైబ్రరీ యాక్చువల్ రియల్ లైబ్రరీలో ఉండాలనేది యాక్చువల్లీ మేము ఇద్దరిని తీసుకున్న కాలే. అంటే సెట్ అది ఇదంతా వేస్తే మళ్ళీ కొంచెం ప్లాస్టిక్ ఫీలింగ్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. సో మేము ఆ సెంట్రల్ లైబ్రరీలో షూట్ చేసాం. ఆల్మోస్ట్ 18 రోజులు 20 రోజులు చేసాం కదా బ్రో. 20 రోజుల పైన చేస్తాం. అంటే అది ఈజ్ నాట్ దట్ ఈజీ యాక్చువల్లీ. ఆ లైబ్రరీ పర్మిషన్ 20 రోజులు, సెంట్రల్ లైబ్రరీ, అక్కడ రీడర్స్ ఉంటారు, పర్మిషన్స్, అది ఒక పెద్ద స్టంట్ అయింది. చాలా రాదు, కొంతమంది ధర్నాలు చేసేవాళ్ళు అసలు షూటింగ్ ఏంటి అని, అసలు మధ్యలో చాలా అది చెప్తున్నాను కదా. మనం ఏ ఒక్క స్టెప్ వేస్తే ప్రతి స్టెప్ లో హడలేనట్టు దాన్ని దాటుకుంటూ యాక్చువల్లీ మూవీ లైబ్రరీలో చాలా మంది చదివే స్టూడెంట్స్ ఒక హిస్టరీలో చూసుకుంటే అంటే నాకు చెప్పిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మెనీ పీపుల్ వర్ ఐఏఎస్ ఐపీఎస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉన్న లైబ్రరీ అది. ఇట్ వాస్ సో ఆర్గానిక్. అసలు ఐ ఫీల్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా యూ కెనాట్ రెప్లికేట్ దట్. ఎక్కడో ఫ్యాబ్రికేటెడో ప్లాస్టిక్ అనిపిస్తుంది మనకి. బట్ ఆ ఆర్గానిక్నెస్ తీసుకొని ఆ పర్మిషన్స్ తన పడిన హర్డిల్స్ ఇస్ లైక్ టూ మచ్. అయ్యో, అది లైబ్రరీలో షూట్ చేయడం అనేది అమ్మ పెద్ద అడ్వెంచర్. ఇంకా వాడు ప్రతిసారి వచ్చి ధర్నా చేస్తాడు ఎవ్రీడే. స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయి కదా, అయ్యా అసలు వెరీ అది యాక్చువల్లీ బై గాడ్ గ్రేస్ యాక్చువల్లీ మా కొంచెం అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ మనకు సపోర్ట్ చేయడం వల్ల వర్కౌట్ అయింది తప్ప అసలు లేకుండా వర్కౌట్ అయ్యారు. కానీ వాళ్ళు మూవీ చూసాక సాటిస్ఫై అయ్యి ఉంటారు, ఇంత మంచి కాంటెంట్ యాక్చువల్లీ. ట్రూ. యాక్చువల్లీ ఆ లైబ్రరీ చైర్మన్ కూడా మేడం యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసి వస్తున్నారు. కానీ మధ్యలో ఈ ధర్నాలు ఉండేనండి. ఇప్పుడు మూవీ మేడం కూడా చూసారు, ప్రసన్న మేడం చూసి ఆమె కూడా అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. జై గారు ఇంత అంటే మీరు ఈ సినిమా తీస్తున్నారు అనుకోలేదండి అని. ఆమెకు స్టోరీ తెలియదు కదా, లేదు చాలా మంచి సినిమా తీసారన్నారు. యా. అండ్ ఈ మూవీలో బీజిఎం కూడా చూసుకుంటే చాలా మంచి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది అనూప్ రూబెన్స్ గారు. మ్యూజిక్ చాలా బాగుంది, ఉన్న సాంగ్స్ అన్నీ కూడా. సో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా జరిగాయి, ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీతో? అంటే అనూప్ గారు యాక్చువల్లీ అంటే కొంచెం వెరీ ఈజీయే, బట్
అంటే 5 minutesలో ఇస్తారు. మేము యాక్చువల్లీ వీల్ సిట్ ఆన్ డిన్నర్ యాక్చువల్లీ దట్స్ ఇట్. అంటే మ్యూజిక్ థింగ్స్ అన్నీ ఎలా ఉంటుందంటే మేము డిన్నర్ నైటే, ఆయన నైట్ టైంలో వర్క్ చేస్తారు. జై ఇట్లా డిన్నర్ రా అంటారు, అన్న తర్వాత ఇలా అన్న ఇలా అనుకుంటారు అంటే వెంటనే ట్యూన్ ఇచ్చేస్తాడు, డిన్నర్ టైంలో ఇచ్చేస్తాడు. యాక్చువల్లీ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. బట్ ఐ వెరీ ఈజీ యాక్చువల్లీ, హీ నో యాక్చువల్లీ A to Z ఫర్ ద ఇన్ మ్యూజిక్ కదా, మనకన్నా ఇలా కావాలి అంటే కనుక ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఆయన ఒక క్వాలిటీ ఇన్పుట్స్ యాడ్ చేసి మనకిస్తారు యాక్చువల్లీ. సో వెరీ ఈజీ యాక్చువల్లీ ఆయనతో వర్క్ అంటే కేక్ వాకే యాక్చువల్లీ. ఐ రియలీ అంటే మేము చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం, అంటే డిన్నర్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నట్టు. పెద్ద యాక్చువల్లీ ఏం కష్టపడలే యాక్చువల్లీ నేను చెప్పాలంటే. యా, అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా, ఏదైనా మూవీ చేసేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే టెన్షన్ ఫ్రీగా మనం కూడా షూట్ చేసుకోగలం. సో ఆయన సపోర్ట్ ఎలా ఉండింది? ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? అది చెప్పాలి. డెఫినెట్లీ యాక్చువల్లీ అంటే నేను మొదటి నుంచి అండి, నేను మొన్న రిలీజ్ ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇస్తున్నప్పుడు యాక్చువల్లీ ఈ కథ నేను ఫస్ట్ ఆర్వి గారికి చెప్పాను. ఆర్వి అని మెయిన్ ప్రొడ్యూసర్, ఆయన యూఎస్లో ఉంటారు. ఫోన్లోనే యాక్చువల్లీ మేము చూసుకోలేదు, ఇది ఒక పెద్ద, ఇది సినిమా పెద్ద ప్రాసెస్ మిరాకిల్ అన్నట్టు. ఇది దీని గురించి పెద్ద ఒక గ్రంథం రాయచ్చు కదా బ్రో, యాక్చువల్లీ పెద్ద మిరాకిల్ యాక్చువల్లీ ఇది. సో దీని ఏంటంటే సో ఇది లైక్ చాలా చేయొచ్చు, దీనికి స్టంట్ బాగున్నాయి. సో ఈయన ఆర్వి గారు మనకు యూఎస్లో ఉంటారు. ఆయనకు ఫోన్లో నేను అయిన తర్వాత స్టోరీ చెప్పారు. ఆయన యాక్చువల్లీ ఈజ్ ఆల్సో వెరీ అంటే వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ యాక్చువల్లీ. ఈ స్టోరీని ఒప్పుకోవాలంటే టేస్ట్ ఉంటే సరిపోదు, గట్స్ కూడా ఉండాలి. మేబీ వీ రియలీ డోంట్ నో ద రెవెన్యూస్ యాక్చువల్లీ సమ్ టైమ్స్, ఎందుకంటే ఇది కమర్షియల్గా ఎలిమెంట్ ఉన్న సినిమా ఏం కాదు. అంటే మేము ఒక డీప్ ఫిలాసఫీ, అంటే నాలో అంటే చాలా ఇయర్స్ నుంచి అర్షడ్ వర్గాలకి అంటే చాలా పురాణాలలో చెప్పారు, అర్షడ్ వర్గాలు ప్రస్తావించారు కానీ దానికి ఎక్కడ రెమెడీ లేదు యాక్చువల్లీ, ఎక్కడ చెప్పలేదు రెసిపీ. సో దాన్ని మనం ఏం చెప్పాల్సి, నాకున్న దాంట్లో ఏం చెప్పొచ్చు అనే దాంట్లో ఆయనకు చెప్పాను. సరే ఇలా ఉంటే ఇలా ఉంటుంది కదా అంటే, లేదు జయశంకర్ ఇది బాగుంది అని పాపం ఆయన ముందు అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చేసి అది మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా. ఈరోజు థియేటర్లో అంటే మంచి మంచి థియేటర్ రిలీజ్ అయింది, లైక్ ఏషియన్ సురేష్ వాళ్ళు వచ్చి సినిమాని తీసుకొని రిలీజ్ చేయడం అంటే కేవలం ప్రొడ్యూసర్స్ సపోర్టే. అంటే వితౌట్ దెమ్ ఈయన యాక్ట్ చేయాలన్నా ఎక్కడ యాక్ట్ చేస్తాడు, నా కథ పేపర్ మీద ఉంటుంది, ఈయన స్కిల్ కూడా ఈయన లోపలే ఉంటుంది. అవును కదా, ఏం రావాలన్నా కూడా ప్రొడ్యూసర్స్. వితౌట్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ మనం ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అంటే వాళ్ళగా యాక్చువల్లీ. యా, సో ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ యాక్చువల్లీ. Major credits. Without the producers, there is no director. No director. Without the director, there is no actors. Yes. So final గా ఆడియన్స్ కి అరి మూవీ గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? It's basically నాకు అనిపించింది ఏంటి అంటే, నా వర్షన్, I'll just talk like an audience rather than an actor of the film. జేస్ ఎంచుకున్న 6 ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అది మనం డైరెక్ట్గా చెప్తే people might not understand theoretical, okay ఇదేదో విన్నాం కదా అన్నట్టు, సంథింగ్ they're just giving it off raw అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని కొద్దిగా కుక్ చేసి ఎంటర్టైన్మెంట్ క్యాప్సూల్లో పెట్టి ఆడియన్స్కి ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద పీపుల్ టు అండర్స్టాండ్. వాళ్ళు ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నప్పుడో అద్దం ముందో చూసుకొని వాళ్ళలో ఏముంది వీక్నెస్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకొని డిలీట్ చేయకపోయినా అట్లీస్ట్ కంట్రోల్లో పెట్టుకుంటే మనకు ఒక బెటర్ లైఫ్, బెటర్ అవుట్పుట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనుకునేటట్టుగా వాళ్ళకి చేరిందని నేను అనుకుంటున్నాను. సో వెన్ దే వాచ్ దిస్ ఫిల్మ్, ఐ పర్సనలీ ఫీల్ దట్ షుడ్ బి ది టేక్ అవే ఫర్ ద ఆడియన్స్. ఏదైనా 6 ఎమోషన్స్లో మీకు ఏది వీక్నెస్ మీరు తెలుసుకోండి. ఓకే, ఇది అదుపులో పెట్టుకుంటే మనం కొద్దిగా బెటర్ లైఫ్ ఉంటుంది. ఇది ఎవరన్నా కొంతమంది పాటిస్తే కూడా, కొంతమంది కూడా దీన్ని కన్జ్యూమ్ చేసుకుంటే కూడా ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, మనం ఏదైతే అనుకున్నామో మనము ఫీల్ అయ్యామో, మనతో పాటు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనే ఒక ఫీలింగ్, దట్ విల్ బి ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా బాగా చెప్పారు. అండ్ మీరు జయశంకర్ గారు ఆడియన్స్కి ఏం చెప్తారు అరి మూవీ గురించి? అరియా అంటే చేస్తున్నాం కదా, ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ. లేదు యాక్చువల్లీ ఇది చెప్పింది యాక్చువల్లీ, ఎందుకంటే డెఫినెట్లీ అంటే నేను చూసినప్పుడు, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు నాకు ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా. నాకు వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఈరోజు మీకు సినిమా ఒకలా కనబడుతుంది, రేపు ఒకలా కనబడుతుంది అన్నట్టు. అంటే మనము మీలో ఉన్న ఆలోచన బట్టి మీకు సినిమా కనబడుతుంటుంది. యాక్చువల్లీ నాకు అదే అనిపించింది యాక్చువల్లీ. సో మేబీ అందరికి అలానే అనిపించే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఎడిటింగ్లో లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమోషన్తో వస్తాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది సినిమా లైక్ మన మూడుని బట్టి కనెక్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఇది లైక్ చాలా మంది నాకు లైక్ మొన్న రిలీజ్ అయింది కదా సినిమా, చాలా అప్రిషియేట్ ఏం చేసినంటే, చాలా కొంచెం సెకండ్ హాఫ్ అంతా బాగా ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మెల్లమెల్లగా థెరపీ లాగా చేసావు అంటే యాక్చువల్లీ మీరు ఏంటంటే దానికి కనెక్ట్ అవుతూ మీకు అలా అనిపిస్తుంది. మేబీ నేను ఇలా బిహేవ్ చేయకూడదు కదా అలా అనిపిస్తుంది అన్నట్టు. బట్ ఏంటంటే ఇది నౌ అంటే టుడే అంటే ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు యాక్చువల్లీ.
బికాస్ ఆఫ్ అంటే మేబీ పాజిటివ్ టాక్ వచ్చిందంటే మేము ముందుకు వెళ్తున్నాం కానీ ఇది మేబీ ఇట్ ఇస్ ఏ గ్రో విత్ ఏజెస్ అంటారు కదా సేమ్ యాక్చువల్ సినిమా అనేది ఈ సినిమా అయితే ఈ సినిమాకి ఆ వాల్యూ ఉంది అనిపించింది నాకు అలా బేసికలీ సో నాకు ఈ రోజు ఇలా అనిపిస్తుంది బట్ ఈ సినిమా రిజల్ట్ రేపు ఇంకోలా అనిపిస్తుంది నేను బేసిక్లీ లైక్ బుఫే ఓకే మనం ఒక బుఫేకి వెళ్తే అన్ని ఐటమ్స్ వేసుకొని తినం మనం ఓకే ఇది నాకు నచ్చింది ఇది వేసుకుంటాను ఓకే ఇది వేసుకుంటాను ఫర్ ద ఇప్పుడు ఒక హాల్లో 100 పీపుల్ ఆడియన్స్ కూర్చోన్నారంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ దెమ్ బట్ ఏదో ఒకటి అంటే తీసుకుంటారు కనెక్ట్ అవుతారు దట్ ఈస్ ఫర్ షూర్ ఇస్ ఆరి అది నేను as an movie buff I can say that so it's up to the audience వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అవుతారు యాక్చువల్లీ మళ్ళీ ఇంకోసారి చూస్తే ఇంకోలా కనబడుతుంది సినిమా రీవాచ్ అంటే మీరు ఎన్నిసార్లు చూస్తే ఇంకో కొత్త కనబడుతుంటారు అన్నట్టు దీనికి ఆ పొటెన్షియల్ ఉంది యాక్చువల్లీ అంటే ఇది నాకు ఎడిటింగ్ రూమ్ లో అర్థమైంది యాక్చువల్లీ ఫస్ట్ కట్ చేసినప్పుడు అర్థమైంది నాకు సో అదే జస్ట్ ఆ ఒపీనియనే నాకు ఉందన్నట్టు ఇప్పటికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ అరీ మూవీ సో మంచి ఇంకా కలెక్షన్స్ రావాలి ఇంకా ఇలాగే మంచి కాన్సెప్ట్ తో మీరు డిఫరెంట్ మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ నమస్తే